నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగి రమేష్ న్యూస్ ఎంతైనా ప్రియాంక గారి డాక్టర్ ప్రియాంక మృతి చెందడంతో అది వెనకబడింది. బట్ అందుతున్న వార్తల ప్రకారం ఏంటంటే అతని పైన మేఘన చేసిన ఆరోపణలు అందరికీ గుర్తే ఉండుంటాయి. ఏంటంటే ఇతను సంసారానికి పనికిరాడు. ఈ పూజకి పనికిరాని పువ్వు. తర్వాత ఈ పువ్వు కోసం డౌరీ హెరాస్మెంట్ కూడా జరిగింది. దాంట్లో 3 సార్లు ఈవిడ్ని మేఘన గారిని చంపుదాం అన్న ప్రయత్నం కూడా జరిగిందని క్లియర్‌గా ఆ రోజు ఆవిడ పెట్టిన కంప్లెయింట్‌లోనే ఉంది. దానిపైన 11 మంది పైన కేసు నమోదు చేస్తే దాంట్లో జోగి శకుంతల, రమేష్ కొడుకు రాజీవ్, దాని తర్వాత ఇంకో కొడుకు నలుగురు పైన హత్యాయత్నం కేసు స్ట్రాంగ్‌గా నమోదైంది. మిగతా వాళ్ళ పైన మాత్రం డౌరీ హెరాస్మెంట్ కేసు నమోదైంది. ఇది ఇక్కడ దాకా చాప్టర్ అందరికీ తెలుసు. కానీ ఈరోజు షోలో ఒక వింత పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ దిస్ ఇస్ సోషల్ మీడియాలో ఇది రన్ అవుతున్న న్యూస్ అండి ఇది. సో వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా అంటే లేదు. అరెస్ట్ మాత్రం వీళ్ళకి ఇంకా కోర్టులో వీళ్ళు బెయిల్ మీద బెయిల్ కోసం వేసుకుంటూనే ఉన్నారు. విజయవాడ మహిళా కోర్టులో అది పెండింగ్ ఉండడం వల్ల ఇతను వీళ్ళ కుటుంబం అరెస్ట్ ఇంకా ఇప్పుడు దాకా అవ్వలేదు. కానీ జోగి రాజీవ్ పరిస్థితి ఏంటంటే ఈ క్యాండిడేట్ కాపురానికి పనికిరాడన్న బ్రాండ్ పడిపోయింది. ఈ కాపురానికి పనికిరాడన్న బ్రాండ్ విపరీతంగా వీళ్ళకి సోషల్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది మోర్ దెన్ ఎనీథింగ్. ఇక్కడ జోగి రాజీవ్కి డబ్బులు తక్కువ లేదు, కోటాను కోట్లు శుభ్రంగా వేసుకొచ్చున్న కుటుంబాలు అవన్నీ. సో ఆ కుటుంబాల్లో కూడా వీళ్ళు డౌరీ హెరాస్మెంట్ చేసి ఆ పువ్వుని కొంచెంసేపు పరిమళించడానికి, నవ్వడానికి, అంటే ఏ పెద్ద గొప్ప పని లేయడానికి కాదు, జస్ట్ నవ్వడానికి ఆ పువ్వు. సో ఆ పువ్వు నవ్వడం కోసం అర్జెంటుగా వీళ్ళ ఇంటి నుంచి డైమండ్ నెక్లెస్లు, దాని తర్వాత ఫార్చునర్ కారు, 5-6 కోట్లు క్యాష్ ఇవన్నీ పట్టరమన్నారంటే వాళ్ళ కుటుంబం అంత పాపం ప్రాపర్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉన్న సిచ్యువేషన్ కూడా లేదు. అందరికీ తెలిసిన విషయం ఇది. అప్పటికే పెళ్లికి 5-6 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళు వచ్చే అనుచరులందరినీ మేపడం కోసం వాళ్ళ కుటుంబం ఖర్చు పెట్టి చిన్న వింగం అయిపోయింది. దాని తర్వాత హత్యాయత్నాలు, వీళ్ళ మత మార్పిళ్ళు రాష్ట్రం అంతా చూసింది. దీనివల్ల వాళ్ళ పెద్ద డ్యామేజ్ ఎక్కువ అవ్వలా. డ్యామేజ్ ఎలా అయిందంటే పూజకి పనికిరాని పువ్వు గురించి ఎక్కువ డ్యామేజ్ అయింది. అమ్మాయి క్లియర్గా కాపురానికి పనికిరాని తీసుకొచ్చి నాకు అంటగట్టి నా గొంతు కోసారు అని చెప్పింది. ఆఖరికి జోగి రాజీవ్ హారతిస్తున్నప్పుడు పక్కన అమ్మాయి ఎక్స్ప్రెషన్ నీ బొందలే అన్నట్టు ఉంటుంది. ఒకసారి ఏంటారు ఆ విజువల్ ఏంటి ఇక్కడ. కుడి పక్కన ఉంది మన మేఘన గారు ఎంత లిటరల్లీ పాప నువ్వు నీ బుడబక్కల డ్రామాలు అన్నట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్. సో ఏమైందంటే ఈ పువ్వు కోర్టులో ఈ నిందను తొలగించుకోవడానికి, అంటే ఇప్పుడు పేపర్లోకి ఇస్తారా ఏంటి నాకు అర్థం కావట్లా. ఇవన్నీ చేసుకుని ఇవన్నీ బయటకు రాకముందే సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఏంటంటే లేదు ఈ పువ్వు పూజకి పనికి వస్తుంది, ఇక్కడ ఒక్క పూజకే పనికి రాలేదు, మళ్ళీ పెళ్లి చేస్తే కాపరానికి ఫిట్ అయ్యి క్యాండిడేట్ అసలు మ్యాటర్ లేని క్యాండిడేట్ కాదని చెప్పడానికి మెడికల్ టెస్ట్కి వెళ్ళాడంట. మెడికల్ టెస్ట్లకి అది కూడా ఎక్కడ కోర్టులో సబ్మిట్ చేసుకోవడానికి అనుకుంటా. మెడికల్ టెస్ట్లకి నేను రానన్నా కూడా ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టి, అంటే ఇది కూడా మళ్ళీ పూజకి పనికిరాని పువ్వుకి పెళ్ళే ఎక్కువ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయటం అన్నది. వాళ్ళ అమ్మకి తెలియదా, నాన్నకు తెలియదా క్యాండిడేట్ కథలేంటో రోజు. అయినా కూడా మళ్ళీ రెండో పెళ్లి వ్యవహారంతో ఈ క్యాండిడేట్కి వైద్య పరీక్షలు తీసుకెళ్లారంట. వైద్య పరీక్షలు వచ్చిన రిజల్ట్ కూడా ఇది వికసించని పువ్వు అని వచ్చిన రిపోర్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుందండి వార్త. అసలు పనికిరాడని తెలిసిన తర్వాత పెళ్లి చేయడమే ఒక అఘాయిత్యం. ఆ పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చి నిజాలు కక్కేదాకా నోరు మూసి కూర్చోవడం ఇంకో అఘాయిత్యం. ఆ అమ్మాయి కక్కేసిన తర్వాత సరే అని తుడుచుకుపోకుండా మళ్ళీ నేను వెళ్ళనన్నా కూడా ఈ పువ్వుని వైద్య పరీక్షకి తీసుకెళ్ళి దాంట్లో కూడా అంటే బ్రాండ్ వేయించి స్టాంప్ వేయించి ఈ పువ్వు పూజకు కాదు దేనికి పనికిరాడు అని చెప్పి ఈ పువ్వుని తీసి పక్కన పడేసే సిచ్యువేషన్ సొంత అమ్మా నాన్నలు చేశారంటే ఇంతకంటే కసాయి పేరెంట్స్ నేను ఎక్కడ చూడలా. అంటే కోర్టుకు పెడితే లేదు ఈ పువ్వు పనికి వస్తుందంటే మిగతా కేసుని కొట్టేస్తారా ఏంటి. 3 సార్లు హత్యా ప్రయత్నం. ఇట్స్ నాట్ అ జోక్. సో పువ్వు పరిస్థితి హాస్పిటల్లో టెస్టుల్లో కూడా వడిలిపోయిన పువ్వు, అసలు వికసించని పువ్వు అని చెప్పి బయటకు వస్తుందంట. మరి ఇది న్యూస్ మీరు కూడా చదువుంటే ఖచ్చితంగా దీనిపైన మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.